ఇప్పుడు మీరు ప్రకృతి, వికృతి, సంస్కృతి కథానిక వింటారు. సేకరణ, గాత్రం కేవివి సత్యప్రసాద్. ఇది చెమ్మపూడి మీడియా కొరకు చదవబడుతున్న కథానిక. వినండి. ప్రకృతి, వికృతి, సంస్కృతి. తన రొట్టె తాను తినటం ప్రకృతి. మరొకరి రొట్టెను లాక్కుని తినటం వికృతి. తన రొట్టెను మరొకరికి ఇవ్వటం సంస్కృతి. ఇది లోకోక్తి. మహాభారత యుద్ధంలో గెలిచాక ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. యజ్ఞం పూర్తయ్యాక పండితులకు, పృథ్వీజులకు ఘనమైన దానాలు ఇచ్చి సత్కరించాడు. లోకంలో ఇంత గొప్ప యజ్ఞాన్ని ఎవ్వరూ చెయ్యలేదని అందరూ ప్రశంసించారు. ఇంతలో ఒక ముంగిస ఆ యజ్ఞశాలలోకి ప్రవేశించింది. దాని దేహం ఒక ప్రక్కన బంగారం వలె ఉంది, మరొక ప్రక్కన మామూలుగా ఉంది. ఇది యజ్ఞశాలలో అటూ ఇటూ తిరిగింది, దొర్లింది, కిచకిచా నవ్వింది. ఋత్విజులు ఆ ముంగిసను చూసి, ఎవరు నువ్వు? యజ్ఞం జరిగే చోటుకి ఎందుకు వచ్చావు? ఇలా విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడిగారు. అందుకు ఆ ముంగిస వినయంగా, ఆర్యులారా, ఈ యజ్ఞం అంతా యథావిధిగానే నిర్వహించబడింది. గొప్పగా దానాలు ఇవ్వబడ్డాయి. అందువల్ల ఈ ధర్మరాజుకు బోలెడంత కీర్తి, పుణ్యం కూడా లభించాయి. నిజమే. కానీ ఆ పేద బ్రాహ్మణుడి పుణ్యకర్మలో గల విశేషం మాత్రం ఈ యజ్ఞంలో లేదనిపిస్తుంది నాకు అంది. అందరూ ఆ మాటలకి ఆశ్చర్యపోయారు. ధర్మరాజు కూడా, ముంగిసా, నువ్వు ఏ పుణ్యకర్మ గురించి మాట్లాడుతున్నావు? మాకు కాస్త వివరంగా చెప్పు. నీ శరీరం ఇలా సగం బంగారంగానూ సగం సాధారణంగానూ ఉండటానికి కారణమేమిటి అని అడిగాడు. అందుకు ముంగిస, ధర్మరాజా, విను. నేను ఉండేది కురుక్షేత్రం. అక్కడ ఒక నిరుపేద బ్రాహ్మణుడు తన భార్యతో, పుత్రునితో, కోడలితో కలిసి జీవిస్తూ ఉండేవాడు. పొలాల్లో కోతల తరువాత నేలపై పడి ఉండే ధాన్యాలు దంచే రోళ్ల దగ్గర నేలపై పడి ఉండే ధాన్యాన్ని వేరుకొని తెచ్చుకుని ఆ కుటుంబం జీవనం సాగించేది. ఇంటికి వచ్చిన అతిథిని వారు దైవంగా భావించి సత్కరించేవారు. కొన్నేళ్లు అలా గడిచాయి. ఒకప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద కరువు వచ్చింది. ఆ కుటుంబానికి పూట గడవటం కూడా కష్టమైపోయింది. వరుసగా కొన్నాళ్లు వారు ఆకలితో గడిపారు. చివరికి ఒక రోజున ఆ బ్రాహ్మణుడు ఎలాగో కష్టపడి కాస్త పేలపిండి తీసుకొచ్చాడు. అతని కోడలు వాటితో 5 రొట్టెలను చేసింది. ఒక రొట్టెను దేవుడికి నైవేద్యంగా పెట్టింది. మిగతా వాటిని నలుగురు తలొకటి పంచుకున్నారు. కూర్చుని తినబోయేసరికి వారి గుమ్మం ముందు ఆకలితో నకనకలాడిపోతున్న ఓ భిక్షుకుడు వచ్చి, అమ్మా, భిక్షాందేహి అంటూ నిలబడ్డాడు. బ్రాహ్మణుడు ఆ అతిథిని లోపలకు పిలిచి తన రొట్టెనిచ్చాడు. అది తిన్నా కూడా ఆ భిక్షుకుడు ఆకలి శాంతించలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య తన వంతు రొట్టెను కూడా ఆ అతిథికి ఇచ్చింది. దానితో కూడా అతని ఆకలి తీరలేదు. కొడుకు, కోడలు కూడా తమ వంతు రొట్టెలను ఆ విధంగానే ఆ భిక్షువుకు ఇచ్చేశారు. అవన్నీ తిన్నాక అతిథి తృప్తిపడి వారిని దీవించి తన నిజస్వరూపాన్ని చూపించాడు. నేను ధర్మదేవతను. కొన ప్రాణాలతో ఉండి కూడా మీరు తినబోతున్న ఆహారాన్ని అతిథికి సమర్పించిన తీరు నాకు నచ్చింది. మీరు నా పరీక్షలో నెగ్గారు. మీకు స్వర్గలోకంలో నివసించే అర్హత కలిగింది అని వారిని దివ్య విమానంలో తనతో పాటు స్వర్గలోకానికి తీసుకుపోయాడు. నేను దగ్గరలో ఉన్న కలుగులోంచి ఇదంతా చూసి గమనించాను. విమానం వెళ్ళిపోయాక బయటకు వచ్చి అతిథికి పాద్యజలం
ఇవ్వబడ్డ చోట అటూ ఇటూ తిరిగాను. అప్పుడు నా దేహంలోని ఒక పార్శ్వం సువర్ణమయమైంది. అప్పటినుంచి నా రెండవ పార్శ్వం కూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో ఎక్కడెక్కడ ధర్మ కార్యాలు జరిగినా అక్కడికి వెళుతూ ఉన్నాను. ఎన్నేళ్ళు తిరిగినా నా కోరిక నెరవేరలేదు. లోక విఖ్యాతుడైన యుధిష్ఠర చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడని విని ఇక్కడైనా నా కోరిక ఫలిస్తుంది కదా, తీరుతుంది కదా, తీరకపోతుందా అని కొండంత ఆశతో వచ్చాను. కానీ ఇక్కడ కూడా నా దేహం సువర్ణమయం కాలేదు. దీనిని బట్టి చూస్తే ఆ పేద బ్రాహ్మణుడి పుణ్యకర్మ కన్నా నీవు చేసిన ఈ యజ్ఞం తక్కువ మహిమ కలదే కదా అని నాకు అనిపిస్తుంది అంది. భారతీయ సనాతన ధర్మం తన రొట్టెను మరొకరికి ఇచ్చే ఉత్తమ సంస్కృతిని ప్రజలకు అందిస్తుంది. ధన్యవాదములు.